సరైన సిస్టమ్ ప్రకారం చేస్తాం. వచ్చే సంవత్సరం నన్ను వచ్చి మీరు ఫీల్డ్ పట్టుకుని తప్పు చేయమని అడగవచ్చు. 30 ఏళ్ళు బట్టి చెప్తున్నాను, కరెక్ట్గానే ఉందని అందరూ ఉంటున్నారు. అంచేత నా గురువు అదే నేర్పారు కాబట్టి, అలాగే నేను నేర్చుకున్నాను కాబట్టి దాన్నే ఫాలో అవుదాను. ఈ సంవత్సరంలో ఖర సంవత్సరం అంటారు. చైనా వారి దేశంలో, భారతదేశంలో 6 సంవత్సరములకు ఒక యుగం కింద తీసుకుంటారు. అంటే ఇంతకు పూర్వం కరుణామ సంవత్సరం 51వ సంవత్సరం 1951లో వచ్చింది. 2011లోంచి 60 తీసేస్తే 51వ సంవత్సరం. అంటే ఇండియా రిపబ్లిక్ అయినటువంటి నెక్స్ట్ సంవత్సరం అన్నమాట. చాలా బాగుంది అసలు. తెల్లవాడి యొక్క బాహువుల నుంచి బయటకు వచ్చి అప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టుగా ఆ సంవత్సరం అన్నది 1951. 1951 లాగా ఉంటుంది సంవత్సరం. చాలామంది జ్యోతిష్కులు వాళ్ళు టీవీలోని వాటిలోని పంచాంగంలోని కరుణామ సంవత్సరం చాలా అదృష్టమైన సంవత్సరం, చంపేస్తారు, వీళ్ళిపోతారు, వాళ్ళిపోతారు అంటే వాళ్ళు పూజలు హోమాలు అవి చేయించుకుని డబ్బులు రావటం కోసం చెప్పడం బాగానే ఉంటుంది తప్ప దానములు అవి ఇవ్వడానికి బాగుంటుంది. కానీ ఈ సంవత్సరము వారు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత డిప్రెసివ్గా మాత్రం ఏముండదు, బాగుంటుంది ఈ సంవత్సరం. సంవత్సరం నందు సునామీలు, ఎర్త్క్వేక్లు ఇటువంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. ఫ్లడ్స్ ఇటువంటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అనే లేదు, మంచి ఏళ్ళలో కూడా వచ్చినట్టుగా ఉంటుంది, చెడ్డ ఏళ్ళలో కూడా ఉంటుంది. అది కాదు దీని యొక్క ఈ సంవత్సరం నందు భారతదేశములకు సంబంధించి చాలా మంచి సంవత్సరం అది. మిగతా దేశములలో కొన్ని దేశములలో మాత్రము ఎర్త్క్వేక్స్ ఉంటాయి, ఫ్లడ్స్ ఉంటాయి. మన దేశానికి సంబంధించి అవి పెద్దగా ఎఫెక్టివ్గా మాత్రం ఏముండవు. అంచేత పెద్దగా కంగారు పడిపోయి వరి అవ్వాల్సినటువంటి సంవత్సరం ఏమి కాదు. చాలా పేపర్లలో, చాలా పుస్తకాల్లో 2-3 రోజులు బట్టి 4 రోజులు బట్టి వింటున్నాను, చాలా భయపెట్టేస్తున్నారు. ఏమీ భయపడక్కర్లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఏం భయపడక్కర్లేదు. భారతదేశంలో పాజిటివ్ అయినటువంటివి మళ్ళీ మీకు నచ్చకపోవచ్చు, గవర్నమెంట్కి కోపం రావచ్చు. పెళ్ళిళ్ళ సంఖ్య పెరుగుతుంది. మొట్టమొదటిగా ఎవరైనా పొరపాటున లవ్ చేశారంటే పెళ్లిలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, పెళ్లి ఎక్కడ అవుతుంటే లవ్ చేయకండి. ఇలా ఎవరైనా లవ్ చేశామంటే తప్పని పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిన వెంటనే లేటు లేకుండా వెంటనే పిల్లలు పుడతారు. ఈ సంవత్సరమునందు భారతదేశమునందు కొంచెం సంతానం అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య పెళ్ళైన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే పిల్లలు పుడతారు. కొంచెం గవర్నమెంట్ నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఉంది కాబట్టి నేను చెప్పేది నచ్చకపోవచ్చు, అయినా సరే సంఖ్య పెరుగుతుంది. స్త్రీలకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్త్రీలకు చట్టాలు ఏవో ఈ మధ్య ఏం రాలేదని చాలామంది కోపడుతున్నారు స్త్రీలందరూ. అటువంటి మంచి మంచి చట్టాలు కూడా వస్తాయి. మోస్ట్ బెనిఫిషియల్గా ఉంటుంది. ఎంత వేగ మొగుడైనా సరే పిల్లల్ని బాగానే చూసుకుంటాడు ఈ సంవత్సరం మాత్రం. స్త్రీలకు సంబంధించి చాలా బాగుంది ఈ సంవత్సరం. వివాహమునకు వ్యవస్థ చాలా బాగుంటుంది, కట్టుదిట్టం అవుతుంది. ఇంతవరకు అటు ఇటుగా ఉండేటువంటి చిన్న ఇమ్మోరల్ బిహేవియర్స్ ఏవైనా ఉంటే సెట్ అయిపోయి మొరాలిటీ రేటు పెరుగుతుంది. స్త్రీలను గౌరవించడం అనేటటువంటిది ఒకటి పెరుగుతుంది. మా చిన్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎవరైనా స్త్రీ వస్తే లేచి మగవాడు నిలబడి ఇచ్చేవాడు, సీట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరు? మరి వీళ్ళు పోగొట్టుకున్నారో వాళ్ళు చెడిపోయారో మనకు తెలీదు. మళ్ళీ స్త్రీకి పవిత్రమైనటువంటి గౌరవమైనటువంటి స్థానం ఇవ్వడం కోసం కావాల్సినటువంటి మనస్సు పరిస్థితి ప్రజలలో పెరుగుతుంది. జైళ్ళు, అసైలమ్స్
కార్ఖానాలు వీటి యొక్క క్వాలిటీ కానీ అవన్నీ కూడా పెరిగితే జైల్లో మనుషులు తగ్గిపోతారు, పిచ్చి వాళ్ళు తగ్గిపోతారు. అంటే ఏంటి, బాగుంటారు, లైక్ నేరములు తక్కువ అవుతాయి, సో బాగుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుందామని ఉంటారు. లేబర్కి సంబంధించినటువంటి మూమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న స్ట్రైకులు అవి ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనం చూసేటువంటి బంధువులు గిందులు అటువంటి కొన్ని ఉంటాయి, జై అదేదో బంధువులు అటువంటివన్నీ చేస్తారు, కానీ పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు. మొత్తం మీద పాడి పంటలు బాగుంటాయి. భారతదేశంలో కొత్తమైనటువంటి మైన్స్ కొనుక్కుంటారు, దానివల్ల దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. శత్రువులు ఎదురు తిరగలేనటువంటి పరిస్థితి అని ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం నాడు శత్రు విజయం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పీస్ ఉంటుంది. అయితే ప్రజలమైన మనం సంతోషించవలసింది, పాలకులు అనేటువంటి బాధపడవలసింది ఏంటంటే, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకున్నాం, లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా చెప్పుకున్నాం, ఈ ఇయర్ కూడా పాలకులో ఏమాత్రమైన అవినీతి ఉన్నా ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇప్పుడు హిందీలో వేస్తున్నారు ఏంటని వీకీ లింక్స్ అనేవి వేస్తున్నారు, చూస్తారా? అటువంటి లింక్స్ ఇంకా ఎక్కువ పడుతూ ఉంటాయి. ఎక్కడ ఎవడు ఏ రోజైనా సరే అవినీతికి అనేది పడితే అవినీతికి సంబంధించినటువంటి శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రజలకి సామాన్యంగా బాగుంటుంది. నాకైతే కదా కావాలి, పాలకులు సెట్ చేయవలసి వస్తుంది. ఒక చాలా పెద్ద అయినటువంటి పాలకుడు ఒకడికి మాత్రం చాలా దానివల్ల హారం జరిగి దిగిపోవలసి రావటం కానీ, మృత్యు సమానమైనటువంటి దుర్గతి కానీ పడుతుంది. ఒక పాలకుడు చాలా హైయెస్ట్ పోస్ట్లో ఉండేటటువంటి వాడు. ఇది భారతదేశంలో పాడి పంటలు బాగుంటాయి, ఏం కంగారు పడకండి. కర్ణాటక సంవత్సరంలో బాగుండదు అని అనకండి. విశాఖపట్నంలో మాత్రం సునామీ రాదు. మనం భారతదేశం ఏమైపోతే వాళ్ళు ఏమైతే మనం బాగుంటే చాలనే వాళ్ళు ఉంటారు కాబట్టి విశాఖపట్నం మాత్రం సునామీ రాదు. ఎర్త్క్వేక్స్ మాత్రం భారతదేశంలో వస్తాయి, బట్ మైల్డ్గా ఉంటాయి. ఎర్త్క్వేక్స్ ఉంటాయి సంవత్సరంలో. గ్రహణ సమయములకు 15 రోజుల తర్వాత ఎర్త్క్వేక్స్ అంటే వస్తాయి. యూజువల్గా విశ్వభావి రాశిలో గ్రహణములు అక్కరైనప్పుడు ఎర్త్క్వేక్స్ అయ్యేది ఎక్కువగా రావు. పీస్ఫుల్ ఇయర్ ఈవెన్ జియోగ్రాఫికల్గా. అంటే కార్తాంతికులైనటువంటి వారు పెద్దలైన ఋషులు చెప్పినటువంటి దాని ప్రకారం 2012 నుంచి 2026 వరకు మొత్తం సోషల్ స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి. ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ ఉన్నాం. 2012 నుంచి 2025 వరకు సోషల్ స్ట్రక్చర్లో ఏం చేంజెస్ వస్తాయంటే పొలిటికల్ చేంజెస్ వస్తాయి. గుడ్ పీపుల్ పొలిటికల్గాను ఫైనాన్షియల్ పొజిషన్స్లో హైయర్ పోస్ట్లోకి వెళ్తారు. ఫైనాన్స్ అండ్ పాలిటిక్స్ కంబైన్డ్గా రూల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఎవడైతే మంచివాడు ఉంటాడో వాడి దగ్గరికి ఫైనాన్స్ వెళ్తుంది, వాడు ఎక్కువ గడించగలుగుతాడు. ఎవడో దుర్మార్గుడు అవుతాడో వాడి ఫైనాన్స్ బాగుండదు. ఎవడైతే మంచివాడు అయి ఉంటాడో వాడు పొలిటికల్గా సక్సెస్ అవుతాడు. దొంగ బుద్ధి ఉండేటటువంటి మెల్లిగా ప్రజలు డిఫీట్ చేయడం, వాడే పోవటం, దిగిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో ఇటువంటి చేంజెస్ మాత్రం డెఫినెట్గా ఫర్ గుడ్ ఇండియాకి జరుగుతాయి. విషయం గురించి తర్వాత చెప్పుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఎవరైనా పర్సనల్గా వస్తే అప్పుడు రాసుకుందాం వాటి గురించి. లాస్ట్లో ఒక 15 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను నేను. అప్పుడు మీరు కావాలంటే మిగతా కంట్రీస్ గురించి క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగవచ్చు. భారతదేశాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే 2012లో అదేదో అయిపోతుంది అంతం అనేసి వెబ్సైట్లు నానా గొడవ పెడుతున్నారు, చూసారా? ఎవరైతే సైట్లు పెట్టారో వాళ్ళు అంతం అయిపోతారు, మనం బాగానే ఉంటాం, ఏమీ జరగదు. ఆ టైంలో వచ్చేటటువంటి ఇట్స్ నాట్ ఎ జియోగ్రాఫికల్ చేంజ్, ఇట్ ఈస్ అ సోషల్ చేంజ్ అండ్ పొలిటికల్ చేంజ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కొంతవరకు కరెక్టే, చేంజ్ మాత్రం అక్కడ అవుతుంది. పొలిటికల్గా ఉండేటటువంటి వాళ్ళు మంచివాళ్ళు వస్తారు, ఫైనాన్స్ మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంతవరకు సబ్జ్యూడ్గా ఉండేటటువంటి వాళ్ళు ఫైనాన్స్లో మంచి మంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్గా చాలా సక్సెస్ అయ్యి ఇంటర్నేషనల్గా వాళ్ళంతా కూడా బిజినెస్ అవి బాగుంటాయి. మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే మంచి పనులకు ఉపయోగపడతాయి అన్నాడు.
ఇది భారతదేశంలోకి సంబంధించి ఏమైనా క్వశ్చన్లు ఉంటే మనం తర్వాత చూసుకుందాం. అన్నిటికంటే చాలా ముఖ్యమైనట్టు మన సొంతం ముఖ్యం కాబట్టి, కంట్రీ కంటే దేశం ముఖ్యం, దేశం కంటే మనం ఇల్లు ముఖ్యం, ఇంటికంటే మన సొంతం ముఖ్యం కాబట్టి రివర్స్లో ఉండాలి. బాగుపడాలంటే దేశం కోసం, ఊరి కోసం ఒక ఇల్లు సాక్రిఫైస్ అవ్వాలట, రాష్ట్రం కోసం ఒక ఊరు సాక్రిఫైస్ అవ్వాలట, దేశం కోసం ఒక రాష్ట్రం సాక్రిఫైస్ అవ్వాలి, ప్రపంచం కోసం ఒక దేశం సాక్రిఫైస్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు ప్రపంచ గతి బాగుంటుంది అనేటటువంటి పెద్దలు చెప్తారు. అంటే మనం ఎలా బాగుంటామో ఈ శాస్త్రం చూసుకుని, జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది, ఇట్ నెవర్ టీచర్స్ ఎనీ ఫ్యూచర్. ఇలా ఇది జరుగుతుంది అనేది ఏం చేసుకోవాలో చెప్తుంది. శాస్త్రం మొత్తం నేర్చుకోవటం దేనికోసం, ఏమవుతుందో కాదు, ఏం చేసుకోవాలో తెలుసుకోవడం కోసం. ఒక్కొక్క రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేసుకోవాలో చూసుకున్నాం. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 లోపల పుట్టినటువంటి వారు సాయిన గణితము ప్రకారము సూర్యుడు వాళ్ళకి ఆ రోజులలో మేష రాశి ఎందు ఉంటాడు కాబట్టి వాడు మేషములకు సంబంధించినటువంటి వారు. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 21. ఈ నక్షత్రాలు ఇవేవి లగ్నాలు ఇవేవి క్యాలిక్యులేషన్ మీకు ఏమక్కర్లేదు. హ్యాపీగా మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. ఇదే ఎందుకు పనిచేస్తున్నారంటే, చంద్రుడు పర్సనాలిటీని ఇస్తాడు, లగ్నము దేహాన్ని ఇస్తుంది, సూర్యుడు ప్రొఫెషన్ని ఇండివిజువాలిటీని ఇస్తుంది. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఇండివిజువల్స్ ఎక్కువ, ప్రొఫెషన్ ఇంపార్టెంట్ ఎక్కువ. పూర్వం అయితే 10 మంది ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఒకరితో ఒకరు ఎలాగ ఉంటారని ఒకటిగానే ఇద్దరుగానే ఉన్నారు. ఫ్యామిలీలే చిన్నవి అయిపోయాయి. ఎవడ మట్టి కూడా ఇంజుడుగా ఇద్దరే కొడుకులు ఉంటారు, ఇద్దరే ఒక కూతురు కొడుకు ఉంటారు. వాడు కొంచెం 22-23 ఏళ్ళు కానీ ఒకడు ఫారెన్ వెళ్ళిపోతాడు, ఒకటి వేరే ఊళ్ళో ఉంటారు. ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు. అంచేత చంద్రుడు పనిచేయటం అనేటువంటి తగ్గింది. ఎవరికొకరు ఎలా చేసుకుందాం, అన్నములు అక్క చెల్లెళ్ళు, పెదనాళ్ళు చిన్నాళ్ళు మామలు. ఒకసారి పెదనాళ్ళతో ఎవడో చిన్నాళ్ళు ఎవడో తెలియకుండా కూడా బతికేసేటటువంటి కొంపలు ఉన్నాయి కొన్ని. వాళ్ళ పిల్లలు ఎవరో తెలియకుండా ఉండే కొంపలు కాకుండా ఎక్కువ ఇండివిజువాలిటీ, ప్రొఫెషన్ వీటి గురించి కాన్సన్ట్రేషన్ కాబట్టి సూర్యుడు ఏ రాశి ఎంత ఉంటాడో ఆ రాశి ఎక్కువగా మీ ఇండివిజువాలిటీ మీ ప్రొఫెషన్ తెలుపుతుంది. నౌ వీ బికమ్ యాజ్ ఇండివిజువల్స్, నాట్ యాజ్ పర్సన్స్ నౌ. సో నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ బాగా పనిచేస్తాయి మీ జీవితంలో. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 ఎవరైతే పుట్టారో మీరు మేష రాశిలో పుట్టినటువంటి వారు, మీకు ఈ సంవత్సరం నందు ఒక్క క్షణము తిరిగిగా ఉండడానికి వీలు కాదు, మగైనా ఆడైనా. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. చేతంటే ఈ సంవత్సరము బిగినింగ్లో 6 గ్రాములు ప్యారిస్లో వచ్చి చేరాయి. ఇప్పుడు ఉన్నాయి, రైట్ నౌ ఉన్నాయి. అంచేత ఎక్కువ గ్రాములు ఒకచోటే ఉంటే ఎలాగుంటుంది, గజిబిజిగా ఉంటుంది, కొంచెం బోర కూడాను గజిబిజిగా ఉంటుంది, ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది, చాలా వేగవంతమైనటువంటిది. అనేక కార్యక్రమాలు ఒకేసారి చేపట్టవలసినటువంటి సమయం. అంచేది ఏది ఆగదు, ఆగదు. పెళ్ళికి కావాల్సినటువంటి వయసులో కానీ ఉంటే పెళ్ళి చూసుకోండి. ఏదైనా చదువుకోవాల్సినటువంటి డిగ్రీ చదువుకోవాల్సిన వయసు అయితే డిగ్రీకి సీట్ వచ్చేస్తుంది. సబ్జెక్టు చదువుకోలేకపోవడానికి లేదు. పరీక్ష పాస్ అయిపోయి హాయిగా ఇంటి దగ్గర ఉందామని లేదు, పరీక్ష పాస్ అయిపోయి నెక్స్ట్ డిగ్రీ చదువుకోవాల్సి వస్తుంది. ఖాళీగా ఉంటే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టేస్తారు. చెప్పుకున్నాను సంవత్సరం నందు పెళ్ళి అయిపోయిందో ఏంటి, ఆ సంవత్సరం పిల్లలు పుట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకసారి పిల్లలు పుట్టేస్తారు. వెరీ యాక్టివ్ ఇయర్ ఈ మార్చి, ఈ మేషమాసంలో పుట్టినటువంటి వారికి సంవత్సరం నందు సంస్థలు పెట్టగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటే వీళ్ళకి ఆన్ దేర్ ఓన్ ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టగలరు. లేక మిగతా వాళ్ళతో కలిసి పెట్టగలరు. అయితే ఈ రాశి వారు ఏంటంటే మేషం అంటుంది. మేషం ఏం చేస్తుంది, గోరె కొండ అయినా సరే దాన్ని చూడకుండా తప్పని కొడుతుంది. పొట్టేలు
వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి దే గోయింగ్ టు యాక్షన్ వితౌట్ థింకింగ్. ఆలోచన లేకుండా వెళ్ళిపోయి గోతులో పడిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక గురువును కానీ ఒక తండ్రి అన్నదమ్ముడు వీళ్ళు ఎవరైతే గౌరవిస్తారో ఒక ఫ్రెండ్ కానీ వీడికంటే పెద్దవారైనటువంటి వాడిని ఏ పని చేసినా సరే సలహా అడగడం మంచిది. వీళ్ళకి చెప్పేటటువంటి సంవత్సరం ముందు జాగ్రత్త. ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకుని కోపం వచ్చేలా ఫోన్ ఎత్తాడు అనుకోండి, ఒక గంట ఆగి ఫోన్ మళ్ళీ ఆపేసి గంట ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే మరిపోతుంది బొర్ర. ఎవరికైనా ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని అక్కడ పెట్టి నెక్స్ట్ డే చదివితే ఉత్తరం మార్చేస్తారు. డెసిషన్ ఆ మూమెంట్లో ఇన్స్టింక్టివ్గా మాత్రం చేయొద్దు. 10 మందితో ఆలోచించి చేయండి. సక్సెస్ఫుల్గా ఉంటారు. వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. విద్యార్థులకు బాగుంటుంది, కన్యలకు బాగున్నది, ప్రొఫెషనల్గా బాగుంది అని బాగానే ఉన్నాయి. అయితే ఏంటి గొర్రెలా గోతులో పడిపోకుండా ఇమోషనల్ డెసిషన్స్ మాత్రం తీసుకోకుండా ఒక్కటే జాగ్రత్తగా ఉంటే చాలా వేరే సంవత్సరం. అనేక సంవత్సరముల బట్టి అనేక నెలల బట్టి బాధిస్తుండేటటువంటి ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది సంవత్సరం. అప్పులుంటే అప్పులు తీరుతాయి. ఇంకేదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒకటి అన్సాల్వ్డ్ ప్రాబ్లం అంటే సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తీరని కోరిక ఒకటి తీరుతుంది. యాక్టివ్ ఇయర్. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు స్త్రీలు అయితే హస్బెండ్కి చాలా బాగుంటుంది. ఇంట్లో మాత్రం ఈ సంవత్సరం వాళ్ళకి పని మనిషి మాత్రం కుదరదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే తోముకోవాలి. అంచేత కొంచెం ఓడి మార్చడానికి ఇప్పుడే ప్రిపేర్ అయిపోయి ఉండండి. లేకపోతే పని మనిషి వస్తుంది, దానికేమో అది పెళ్ళి కొత్తగా వచ్చి దాని కడుపు వచ్చి సెలవు తీసుకోండి. ఇంకొకటి ఎవరితోనో తెలిస్తే దాని మొగుడు దాన్ని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాయి. ఎలాగైనా మొత్తానికి వెళ్ళే పని మనిషి నెలకి 2-3 రోజులు ఉండడం, మిగతా రోజులు వీలే ఇంట్లో తోముకోవడం, బదులు తుడుచుకోవడం ఉంటుంది. వీళ్ళకి హస్బెండ్ మాత్రం చాలా పాప ఎంత కష్టపడుతున్నారని ప్రేమగా ఏది రోజు సాయంత్రం పూట స్వీట్లు తెచ్చి పెడుతుంటాడు, నగలు కొంటూ ఉంటాడు. కానీ నడుము వీలే ఉంచుకోవాలి. అది ఒకటి జాగ్రత్తగా ఉండవలసింది. ఈ మధ్యనే ఇది కూడా నేను చెప్తున్నా, పని మనిషి దొరుకుతుందా లేదా మాస్టర్ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. మంచి మొగుడు వస్తాడా, మంచి పిల్లలు పుడతారా, పిల్లకి పెళ్ళి అవుతున్నాడు మాది సార్. ఈ మధ్య వచ్చి మాస్టర్ నాకు మంచి పని మనిషి దొరుకుతుందా అని అడుగుతూ ఉన్నారన్నమాట. అంటే విశాఖపట్నంలో కొంచెం కష్టంగా ఉందన్నమాట. అంచేత అది బాగులేనటువంటి వాళ్ళకి చెప్తుంటాను. అంచేత కొంచెం పని మనిషి ఏమాత్రం దొంగమని తిట్టారంటే మరి ఆ మనిషి వెళ్ళిపోతుంది. అంచేత దేవతలాగా దాన్ని చూసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జపం కానీ ఉపాసన కానీ చేసుకోవచ్చు. బాగా ఆధ్యాత్మిక సాధనలో గురువు ఉండి తీవ్రమైన సాధన ఆల్రెడీ చేస్తుండేటటువంటి వారికి దేవతా సాక్షాత్కారములు ఇటువంటివన్నీ జరగవచ్చు. ఏప్రిల్ 22 నుంచి మే 21 లోపల పుట్టినటువంటి వారు సాయను వృషభ రాశికి సంబంధించినటువంటి వారు టారస్. చక్కని సంవత్సరం వీళ్ళకి. వ్యాపారస్తులు ముఖ్యంగా ఇందులో ఉండేటటువంటి వారు భాగస్వాములతో కలిసి వ్యాపారం మొదలెట్టిన ఆల్రెడీ భాగస్వాములు ఉన్న వీరికి భాగస్వాములకి ఇద్దరికి బాగుంటుంది. ఒకవేళ పెళ్ళి అయితే మూడుకు బాగుంటుంది. ఆడదానికైతే మగాడికైతే భార్యకి బాగుంటుంది. భార్య బాగుంటుంది అంటే వీడి జబ్బు తినకుండా ఉంటుందన్నమాట.
ద్వంద్వములని ఉంటాయి ప్రపంచమనందు. డే ఈజ్ అపోజిట్ టు నైట్, వాటర్ ఈజ్ అపోజిట్ టు ఫైర్, మ్యాన్ ఈజ్ ఆపోజిట్ టు ఉమెన్. ఆపోజిట్స్ ఉంటారు, పోలార్ ఆపోజిట్స్. కానీ భగవంతుని సృష్టిలో ఆపోజిట్స్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు కాంప్లిమెంటరీస్ కింద పనిచేయడం కోసం చేస్తారు. వైఫ్ హస్బెండ్ మగ ఆడ కలిస్తే పిల్లలు పుడతారు, ఒక కుటుంబం ఏర్పడుతుంది. రాత్రి పగలు, రాత్రి బాగా నిద్ర తీసి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటే పగలు బాగా పనిచేయగలిగే సమర్థత వస్తుంది. నీరు ఒక గిన్నెలో పెట్టి బాగా వేడి చేస్తే ప్రెషర్ కుక్కర్ అవుతుంది, మనం ఉడుకుతుంది. వీటిని ప్రకృతిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటిది ఒకదానికి పరస్పరత్వం ఉంటుంది. మనుషులకే పరస్పరత్వం ఉండదు, వాళ్ళకి అలా కలిసి ఉండండి రా అంటారు. మానవుడు ఆనంద స్వరూపుడై ఉంటాడు. నేను ఎందుకు ఆనందంగా ఉండాలి అని అక్కర్లేనట్టు కన్ఫ్యూజన్తో వస్తూ ఉంటాడు. నేచర్ మ్యాన్ ఆనంద స్వరూపుడు. ఆనందం పోగొట్టుకున్నాడు అంటే గ్రహముల ఎడలో వాడు చేసినటువంటి అపచారం చేసేయడం లెక్క. పోలార్ ఆపోజిట్స్ అనేటటువంటివి ఒకదానికి ఒకటి ఆపోజిట్స్ అనేవి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. పనిచేయించుకోగలిగితే సీతానంద వృద్ధి అన్నాడు. టారస్లో పుట్టినటువంటి వారు ద్వంద్వముల నుంచి అతీతంగా పైకి వచ్చి కాంప్లిమెంటరీగా పనిచేసుకోగలుగుతారు. అంతవరకు పడనటువంటి వాడితో కూడా మిత్రుడుగా చేసుకోగలరు. భాగస్వాములుగా వ్యాపారం చేసుకోవడానికి మంచిది. దూరదేశములకు ప్రయాణము ఇందులో ఏమాత్రం కోరినా వస్తుంది. అంటే ఉన్న దేశం కాకుండా వేరే దేశమునందు ప్రయాణం చేయటం కానీ ఇంకొక దేశంలోనికి వెళ్ళి ఉండటం కానీ జరుగుతుంది సంవత్సరంలో. చిన్నపిల్లలు అయితే మేము ఫారెన్ ఎడ్యుకేషన్కి వీసాలు వచ్చేస్తాయి అన్నమాట. వివాహములకు కలిగినట్టు వయస్కులు మ్యాన్ ఆర్ ఉమెన్ అంటే ఆ టైంకి కానీ ఉంటే వివాహములు స్థిరపడతాయి. ఆల్రెడీ వివాహం అయిపోతే చిల్డ్రన్ కోసం ప్లాన్ చేయడానికి మంచి సమయం. విద్యార్థులకు బాగుంది, ప్రొఫెషన్ బాగుంది, భాగస్వాములకు బాగుంది. అయితే విపరీతమైన ఖర్చు ఉంటున్నాయండి సంవత్సరం. వచ్చిన ఏ పైసా నిలబడదు, బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డబ్బులు దాచుకోవడం అంటే చాలా సరదాగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కావాలంటే నేను తప్పు చేసి చెప్పేదేమో చూడండి. రాత్రి ఒక నోట్ల కొట్ట ఇలాగ లెక్క పెట్టుకుని దాచుకుని తలుపులో తాళం వేసుకుని హాయిగా పడుకుంటారు. వాళ్ళకి బ్యాంకులో డబ్బులు ఉన్నా సరే వాళ్ళకి సంతోషం ఉండదు. ఒక నోట్లు కట్టని ఇలాగ లెక్కేసుకోవాలి. ఎవరైనా టారస్లో పుట్టిన వాళ్ళు కాదంటే లేచినప్పుడు అంటారు ఉంటుంది వాళ్ళకి. ఇలా సరదాగా ఉంటుంది అన్నమాట. అలా నేర్చుకుని పెట్టుకుని ఇలా హాయిగా పడు అలా బాగున్నట్టు కనిపిస్తుంది. ఒక్కొక్కరు బాగున్నట్టు కనిపిస్తుంది. ఒకటి సీట్లు తింటే బాగుంటుంది, ఒకటి పిల్లల్ని తింటే బాగున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కటి ఒకలాగా బాగుంటుంది. అప్పుడు వీళ్ళకేమో నోట్లు కట్ట లెక్క పెట్టుకుని పడుకోవాలన్నమాట. అస్సలు ఖర్చు పెట్టడానికి ఒప్పుకోవాలి. ఇక్కడ ఉంటారు టారస్ వాళ్ళు. కానీ వాళ్ళ నోట్లు తీస్తాడు ఈసారి భగవంతుడు తీసి ఖర్చు పెట్టిస్తాడు. ఖర్చు పెట్టేటప్పుడు రెండు రకములైనటువంటి ఖర్చు ఉంటాయి. వేస్ట్గా ఖర్చు పెట్టడం ఒకటి, పర్పస్ఫుల్గా ఖర్చు పెట్టడం ఒకటి. ఓ ఇల్లు కొనుక్కున్నాం, ఖర్చు అయింది బాగుంది. పిల్లకి పెళ్లి చేస్తాం, ఖర్చు అయింది బాగుంది. అంటే సోర్స్ అండ్ రిసోర్స్ ఏ రకంగా ఖర్చు పెట్టుకుంటాం అనేటటువంటిది మీ బట్టి ఉంటుంది, ప్లాన్స్ బట్టి ఉండదు అన్నాడు. ఏమీ లేకపోతే ఏమిటంటారు, చాట్లకు తిరిగి సినిమాలకు తిరిగి బాగా మంచి చీర కనిపిస్తే కొనిసుకుని, మంచి ప్యాంటు కనిపిస్తే కొనిసుకుని ఇలా కూడా వేస్ట్ చేయొచ్చు. బట్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది మీ చేతిలో ఉంటుంది. కానీ ఖర్చు తప్పదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు పెట్టులోంచి తీసుకుని ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నమాట. ఇంటిలో ఒకరి అనారోగ్యం, ఈ ముసలి వారి యొక్క అనారోగ్యం ఈ సంవత్సరం కొంచెం చెడుతుంది. ఏమైపోరు, బతికే ఉంటారు, కానీ వాళ్ళకి సేవ చేయవలసి వస్తుంది. ఏ మానవుడైతే